కాఫీ టీనా తాగితే నీకే తెలుస్తుంది. ఏం తెలియట్లా రుచి తెలినప్పుడు టీ అయితే ఏంటి కాఫీ అయితే ఏంటి కళ్ళు మూసి తాగే. ఏం హోటల్ ఇది? ఏడుకొండలు మిమ్మల్ని ఎస్ఐ గారు రమ్మంటున్నారు. మమ్మల్ని ఎస్ఐ గారు రమ్మంటున్నారా? ఎందుకు? ఇన్నాళ్ళు మిమ్మల్ని చాలా అమాయకులు అనుకున్నాను. పోలీస్ స్టేషన్ ని పక్కనే పెట్టుకుని ఇలాంటి పని చేయడానికి మీకెంత ధైర్యం? రే మీరు వెళ్ళండి, నేను హోటల్ చూసుకోవాలి కదా. నడవండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. సార్ వీళ్ళదే సార్ ఆ హోటల్. వీళ్ళు నేను ఈ స్టేషన్ కి వచ్చినప్పటి నుంచి వీళ్ళు నాకు బాగా తెలుసు సార్. ఓకే ఓకే, మీకు ఆ టెర్రరిస్టులకి సంబంధం ఏంటి? మాకేం తెలియదు సార్, ఇదే ఫస్ట్ టైం సార్ వాళ్ళని మా హోటల్లో చూడడం. నమ్మమంటారా? నిజం సార్. ఆ ఇద్దరు టెర్రరిస్టులు మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలరా? తప్పకుండా సార్. ఓకే ఓకే, ఐడెంటిఫికేషన్ పీరియడ్ జరిగినప్పుడు మీరిద్దరు రావాల్సి ఉంటుంది. అలాగే సార్. ఓకే, మీరిద్దరు వెళ్ళండి. ఇంకా వెళ్ళండి వెళ్ళండి. సార్ మీరు ఏం అడిగారని ఏం తెలుసుకున్నారని? తెలుసుకున్నాను. ఎలా సార్? వాళ్ళు సమాధానం చెప్పేటప్పుడు కళ్ళు బాడీ లాంగ్వేజ్ బట్టి వాళ్ళు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో తెలుస్తుంది. అవునా సార్? ఇది కూడా తెలియదు నీకు. ఎస్ఐ జాబ్ ఎవరిచ్చాడయా? అదే కదా సార్ మా బాధ. సెటైర్లు ఎక్కువైనాయి, పదండి. సరే సరేనయ్యా, ముందు ఆ దొంగల సంగతి చూడండి. అర్రే ఎంపీ గారింట్లో పడ్డ దొంగల్ని పట్టుకోలేనోళ్ళు సామాన్య పౌరులకు మీరే న్యాయం కల్పిస్తారయ్యా? అర్రే అంటే అన్నారంటారు గాని తొందరగా పట్టుకోండి ఆ దొంగల్ని. సార్ 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 ఏంటయ్యా కంగారు? విత్తనాలు ఏమైపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని బస్తాలు కావాలో చెప్పు. ఆ విత్తనాలే సార్ నాకు కొంప ముంచింది, నన్ను మీరే కాపాడాలి సార్. ఏంట్రా నా ఇంటి బయట ఇచ్చట అందరినీ కాపాడబడును అని బోర్డు ఏమైనా ఉందా? ఊపుకుంటూ వచ్చేసావు. అదేంటి సార్ అలా అంటారు? మీరిచ్చిన విత్తనాలు అమ్మబట్టే కదా నా మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. అంతేరా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎక్కువ లాభం వస్తుందనేగా నేను ఇచ్చిన విత్తనాలు అమ్మావు. ఇప్పుడేమో నా కోసం అమ్మినట్టుగా మాట్లాడుతున్నావు. కాకమ్మ కబుర్లు చెప్పకండి. ఆ విత్తనాలు మీ దగ్గర కొన్నవే అని చెప్తే నాతో పాటు మిమ్మల్ని కూడా బొక్కలో వేస్తారు. ఏంట్రా ఈ వాయిస్ రాస్తుంది? నువ్వు నా దగ్గర విత్తనాలు కొన్నట్టుగా బిల్స్ కానీ ఏమైనా సాక్ష్యాలున్నాయా? లేకపోతే నా మాటలు కాదని నీ మాటలు ఎవరైనా నమ్ముతాడు చెప్పు. అయ్యా అంత మాట అనకండి అయ్యా, నన్ను ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. అలాగన్నావు బాగుంది. ఓ 10 లక్షలు పట్టరా. అమ్మో 10 లక్షలా? అరెస్ట్ వారెంట్ క్యాన్సిల్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. ఏదైనా తేడా వస్తే నా తలకు చుట్టుకుంటుంది తెలుసా? సరేనయ్యా, తెస్తాను. పోయి పట్రా పో. ఉంటానయ్యా. ఏమయ్యా? నమస్తే సార్. వాళ్ళెవరో దొంగతనం చేయడం ఏంటి, ఆ కమిషనర్ మనల్ని తిట్టడం ఏంటి? అయినా గొట్టంగాలు ఏ జూబ్లీహిల్స్ లో బంజారాహిల్స్ లో దొంగతనం చేయకుండా అస్తమానం మన ఏరియాలో దొంగతనం చేస్తున్నారు. ఇదంతా మన కర్మయ్యా. సినిమా వాళ్ళు ఉంటారు. వేషాలు ఎద్దు గాని వారం లోపు ఆ దొంగల్ని పట్టుకుని కమిషనర్ గారి దగ్గర మీరు బెస్ట్ అనిపించుకోవాలి సార్. పక్కన సార్ గుడ్ న్యూస్ సార్, వెరీ గుడ్ న్యూస్. దొంగ దొరికాడు. ఏ దొంగ? మార్కెట్ లో నీ పర్స్ కొట్టేస్తున్నాడా? కాదు సార్, 7 ఏళ్లుగా మన డిపార్ట్మెంట్ ని ముప్పు తిప్పలు పెడుతున్న ఆ దొంగని పట్టుకున్నాను సార్. కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఆ దొంగని రెడ్ హ్యాండెడ్ గా విత్ ప్రూఫ్ పట్టుకున్నాను సార్. దొంగ దొరికాడంటే పదండి. ఓకే సార్. లాఠీ కూడా ఇరిపోయింది సార్. కంగ్రాట్స్ సర్లా. థ్యాంక్ యూ సార్. సిటీని గడగడలాడించిన ప్రొఫెషనల్ దొంగను పట్టుకున్నావు. అవును సార్. మన డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టావు. థ్యాంక్ యూ. 302 లోపల నుంచి బయటికి తీసుకురా. అలాగే మేడం. వెళ్ళండి. నారాయణ నువ్వా? ఏంటి సరిగ్గా నిలబడలేకపోతున్నావు? ఏం చెప్పమంటారు సార్, 40 కేజీల మనిషికి 60 కేజీలు గొలిసేస్తే ఏం నిలబడగలను సార్? సార్ ఈ ప్రొఫెషనల్ దొంగ మీకు ముందే తెలుసా? నువ్వు పట్టుకుంది ప్రొఫెషనల్ దొంగను కాదు, కనీసం పర్సు కూడా కొట్టలేని ఈ నారాయణ్. సార్ మరీ రెస్పెక్ట్ లేకుండా పిల్ల దొంగలాగా పీకి పారేయకండి సార్. సార్ వీడి మాటలు మీరు నమ్మకండి. వీడు నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. సార్ వట్టిదే సార్, రెడ్ లేదు గ్రీన్ లేదు, వట్టి హ్యాండ్స్ తోటే పట్టుకున్నారు. అసలు వీళ్ళకి హ్యాండ్స్ పడ్డమే రా సార్. ఎలా జాబ్స్ ఇచ్చారు సార్ వీళ్ళకి? రేయ్ కోపం వచ్చిందంటే లోపలికి తోస్తా. ఈసారి 2 లాఠీలు ఇరుగుతాయి. సార్ చూడండి సార్, ఇందులో ఎంత క్యాష్ ఉందో ఇదంతా వీడి దగ్గర పట్టుకున్నాను సార్. చూడు నారాయణ, మనలో మనమాట. ఇంత క్యాష్ నీకు ఎక్కడిది? వీళ్ళే అనుకున్నాను, వీళ్ళతో పాటు మీరు కూడా జమ్మా అన్నమాట. డోంట్ బి సీరియస్ సార్. పొద్దున్నే దొంగతనానికి వెళ్తుంటే ఒక షూటింగ్ కనబడింది. అక్కడ మేనేజర్ దగ్గర సూట్ కేసు ఉంది సార్. అది కొట్టేద్దామని ధూములో జాన్ అబ్రహాం లాగా వర్కౌట్ చేశాను సార్. కొట్టేశాను సార్. పాపం మొత్తం డబ్బు కొట్టేస్తే ఏడుస్తాడని నా సొంత 10,000 రూపాయలు సూట్ కేసులో పెట్టాడు. పక్కన పెట్టి వచ్చేస్తున్నాను సార్. అప్పుడు అర్థమైంది సార్, నేను జాన్ అబ్రహాం కాదు, వాడు ధూమ్ 2 హృతిక్ రోషన్ అని. దీనికి అంత టెన్షన్ ఎందుకు నారాయణ? ఆల్రెడీ దాంట్లో క్యాష్ ఉందిగా సార్ అందుకే మిమ్మల్ని పోలీసులు అన్నారు. అవన్నీ డూప్లికేట్లు సార్.
నా 10,000 బొక్క సార్. వెళ్ళి సారీ చెప్పి నా 10,000 తెచ్చుకుందామని వెళ్తుంటే ఇదిగో ఈ ఇంటెలిజెంట్ లేడీకి దొరికాను సార్. ఈవిడికి ఇది ఫస్ట్ కేసు అనుకుంటా.